దేవనామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకం మీద ఇది నా 2వ ఎపిసోడ్ మాట్లాడుతున్నాను. ఈ పుస్తకంలో 116వ పేజీలో పుట్టా సురేంద్రబాబు గారు చివరగా ఏమని రాశారంటే, మేము ఎవరికి భయపడము, ఎవరిని భయపెట్టము అని రాశారండి. సురేంద్రబాబు గారిని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు ఎవరికి భయపడరు కదా, అలాంటప్పుడు క్రైస్తవులు సువార్త చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఆపుతున్నారు? మీకు సువార్త అంటే భయము గనుక క్రైస్తవ సువార్థికులను మీరు ఆపుతున్నారు. అలాగే ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళి మీ టీం మెంబర్స్ ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళి అమాయకమైన సబ్జెక్ట్ లేని పాస్టర్స్ని, సువార్త చేస్తున్న పాస్టర్స్ని భయపెడుతున్నారు. అలాంటప్పుడు ఈ పాయింట్ మీరు ఈ పుస్తకంలో ఎందుకు రాశారు? సువార్త అంటే మీకు భయము ఒకటి, రెండవది సువార్త చేసేవారిని మీరు భయపెడుతున్నారు. ఆల్రెడీ ఫేస్బుక్లోను యూట్యూబ్లోను ఆ వీడియోస్ ఉన్నవి. అయితే మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. ఈ పుస్తకం ఎప్పటికీ బైబిల్ని ఎదిరించలేదు, బైబిల్ని ఆపలేదు, బైబిల్ శక్తి దగ్గర తాళలేదు అని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఈ పుస్తకంలో ఉన్న అంశాలు క్రైస్తవ సమాజానికి, మరి సండే స్కూల్ పిల్లలు చెప్పగలిగిన జ్ఞానం మాత్రమే ఈ పుస్తకంలో ఉన్నది. ఇదేమైనా ఇంటర్నేషనల్ బుక్ కానే కాదు. బైబిల్ మాత్రం ప్రపంచానికి లా లాంటిది, చట్టం లాంటిది అని మీరు మొట్టమొదటగా గ్రహించండి. క్రైస్తవుల్ని భయపెట్టే ప్రయత్నం చేయకండి. ఒక పిరుగువాడు చేసినట్లుగా సువార్తని ఆపకండి. మీరు భయపడుతున్నారు కనుకే సువార్తను ఆపుతున్నారు. నిజంగా మీరు భయపడకపోతే మీరు ఎడ్యుకేట్ చేయండి. ఈ అంశాలని మీరు ఎడ్యుకేట్ చేయండి. హైందవ సహోదరులకి, ఎవరైతే సువార్త వింటున్నారో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. మరి సువార్థికులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. నచ్చితే క్రైస్తవ్యంలోకి వస్తారు, లేకపోతే రారు. అంతేగాని మీరు భయపెట్టే ప్రయత్నము చేస్తూ, భయపడుతూ, సువార్తకి భయపడుతూ ఈ పాయింట్ రాయడం జరిగింది. అయితే నేను ఈ పుస్తకంలో ఉన్న మొదటి అధ్యాయానికి జవాబు చెప్పదలిచాను. ఈ పుస్తకంలో ఇజ్రాయెల్ ప్రస్థానం అనే టాపిక్ మీద చిన్న వివరణ ఇవ్వదలిచాను. ఆ అధ్యాయంలో ఆయన ఏమని చెప్పారంటే, యేసుక్రీస్తు శిలువ మరణం పొందినప్పుడు ఎంతగానో బాధపడి మరి విజయం సాధించలేదు. తండ్రి అయిన దేవుణ్ణి వేడుకొని ఆర్తనాదం చేసి చివరికి ఓడిపోయి చనిపోయాడు అని ఆ పుస్తకంలో రాయడం జరిగింది, ఆ అధ్యాయంలో రాయడం జరిగింది. అలాగే యెహోవా దేవుడు, పాత నిబంధనలో యెహోవా దేవుడు రాసి ఉంచిన ప్రవచనాలు యేసుక్రీస్తు జీవితంలో నెరవేరలేదు. యెహోవా దేవుడు ఏమని సెలవిచ్చాడంటే, చెదిరిపోయిన వారిని సమకూర్చి నేను ఒక రాజుని ఇస్తాను. ఆ రాజు అన్యజనుల దగ్గర నుంచి, అన్యజనుల బానిసత్వం నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని రక్షించి ఒక రాజ్యాన్ని స్థాపించి ఆరాధన చేసుకోవటానికి వాళ్ళకి ఆలయాన్ని ఇచ్చి రాజుగా పరిపాలన చేస్తాడు అని యెహోవా దేవుడు చెప్పిన ప్రవచనం యేసుక్రీస్తు జీవితంలో నెరవేర్చలేదు. యేసుక్రీస్తు ఫెయిల్ అయిపోయాడు అని
రాయడం జరిగింది. ఆయన ఒకటి చెప్తే, పాత నిబంధనలో యెహోవా దేవుడు ఒకటి చెప్తే, యేసుక్రీస్తు ఒకటి చేసి ఒకటి చెప్పాడు కనుక యేసుక్రీస్తు ఫెయిల్ అయ్యాడు అన్నట్టుగా అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. యేసుక్రీస్తు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. మరి మీరు చెప్పిన ఒక రెఫరెన్స్ని మనం చూసుకుందాం. ఆ విషయాన్ని నేను ప్రూవ్ చేయాలని అనుకుంటున్నాను. హెచ్కేలు గ్రంథము 37వ అధ్యాయము, హెచ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 21 నుంచి 23వ వచనం వరకు మనం చూద్దామండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ అన్ని జనులలో ఇజ్రాయేలీయులు చెదిరిపోయిరో ఆయా అన్య జనులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి వారిక మీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకున్నట్లు ఆ దేశములో ఇజ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికందరికి ఒకే రాజునే నియమిస్తాను. తమ విగ్రహముల వలన గాని తాము చేసి ఉన్న హేయ క్రియల వలన గాని ఏ అతిక్రమ క్రియల వలన గాని వారికి మీదట తమ్మును అపవిత్ర పరచుకొనరు. చూసారండి, ఈ ప్రవచనాన్ని సుగుణా గారు రాశారండి. ఈ ప్రవచనము నెరవేరలేదు కనుక మరి యేసుక్రీస్తు ఫెయిల్ అయ్యాడు, ప్రవచనం నెరవేరకుండా దీనుడుగా చనిపోయాడు, చేతకానివాడిగా చనిపోయాడు, ఫెయిల్ అయిపోయాడు అని ఆయన రాశారండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 9 నుంచి 11 మనం ఆలోచిస్తే, చెదిరిపోయిన ఇజ్రాయేలీలు, చెదిరిపోయిన యూదులు ఒక దగ్గరికి సమకూర్చబడుతున్నారు. యేసుక్రీస్తు వాళ్ళకి రాజు అండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 9 నుంచి 11 మనం ఆలోచిస్తే కనుక అక్కడికి ఎవరెవరు వచ్చారో చూద్దామండి ఒకసారి. పార్తీయులు, మాదీలు, ఎలామీలు, మెసొపొతామియా, యూదయ, కప్పదోకియా, పొంతు ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఐగుప్తు అను దేశముల యందు వారు కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు యూదా మత ప్రవిష్టులు క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నాము. చెదిరిపోయిన ఇజ్రాయేలీలందరూ ఒక దగ్గరికి సమకూర్చబడి పేతురు ద్వారా ప్రసంగం విని 3000 మంది దేవుని రాజ్యముగా మారారు. 3000 మంది దేవుడు రాజ్యంగా మారారు. వాళ్ళకి రాజు యేసుక్రీస్తు అండి. ఈ విషయం సుగుణా గారికి అర్థం కాలేదు. ఇది దేవుని కోరికై ఉన్నది. పాత నిబంధనలో చెప్పిన ప్రవచనాలన్నీ కూడా దేవుని కోరిక. ఒక రాజును నియమిస్తాను, ఒక రాజ్యాన్ని నియమిస్తాను. ఆ రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. ఆ రాజ్యంలో ఉన్నవారు నన్ను ఎలాగ ఆరాధిస్తారో చెప్తున్నాడు. మంచి వాక్యం చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 20 నుంచి 23 వరకు దేవుని కోరిక, ప్రవచనము ఇలా నెరవేరాలని దేవుడు అనుకున్నాడండి. చూడండి,
మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అన్నదంట ఒక ఆవిడ. యేసు ఆమెతో ఏమన్నాడంటే బాగా వినాలి. అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనా యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ముము. మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. మేము తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము. రక్షణ యూదులో నుండే కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు అన్నాడు. చూడండి యేసుప్రభు వారు తండ్రి అంట కోరుకున్నాడటండి. పాత నిబంధనలో అదే కోరుకున్నాడు. వీళ్ళందరూ మంచి రాజ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి, నేను వాళ్ళకి పాలకుడుగా ఉండాలి అని దేవుడు అనుకున్నాడండి. దేవుడు కోరికని ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడూ తీర్చలేదండి. కనుక వాళ్ళని అన్ని జనుల చేతిలో బానిసలుగా అప్పగించాడు ఆయనే. ఎందుకంటే ఆయన మాట వాళ్ళు వినలేదు కనుక మరలా రాజ్యం వాళ్ళకి ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ వింటారా? ఎన్ని అద్భుతాలు చేసినా వాళ్ళ దేవుడి మాట వాళ్ళు వినలేదు కదండి. మళ్ళా రాజ్యం ఇచ్చి మళ్ళీ వాళ్ళని పాడు చేయడం ఎందుకండి? అందుకోసమే ఈసారి పరలోక సంబంధమైన రాజుని, పరలోక సంబంధమైన రాజ్యాన్ని మరి ఇద్దామని దేవుడు పాత నిబంధనలో ప్రవచనాలు రాయించాడండి. అందుకే వాళ్ళని ఒకట చేశాడు. 3000 మందితో ఈ రాజ్యాన్ని మొదలుపెట్టాడు. ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ జరగాలి. అది కొండ మీద కానీ దేవుడు మందిరంలో కానీ జరగకూడదు. మరి ఎక్కడ జరగాలో చూద్దామండి. దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఎక్కడ జరగాలని అనుకుంటున్నాడంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం ఆలోచిస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరే దేవుడు ఆలయం అంటున్నాడు దేవుడు. దేవుని ఆత్మ మీరే దేవుడు ఆలయమై ఉన్నారు అని దేవుడు అంటున్నాడండి. దేవుడికి ఆరాధన ఎక్కడ జరగాలంటే మీ హృదయంలో జరగాలి. నీవే గుడిగా మారాలి, నీవే ఆలయంగా మారాలి అని దేవుడు సెలవిస్తున్నాడండి. ఇదండి ప్రవచనం నెరవేర్పు అంటే. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ విధంగా ప్రవచనం నెరవేర్చారు. మీరు దేవుడు ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయును. దేవుడు ఆలయం అనగా నీ శరీరము, నీ హృదయములో దేవుడు ఉండాలి అనగా నువ్వు చాలా పవిత్రంగా ఉండాలి. ఒక ఆలయాన్ని మనం ఎంత శుభ్రం చేస్తామో, ఎంత పవిత్రంగా ఉంచుకుంటామో, అలాగే శరీరం అనే ఈ ఆలయాన్ని దేవుడు మన హృదయంలో ఉండాలంటే ఈ ఆలయాన్ని పరిశుద్ధపరచుకోవాలి అని ఇదే దేవుడు కోరికగా ఏమండి మరి యేసును పంపించి ప్రవచనం నెరవేర్చాడండి. ఆయన రాజ్యంలో ఆరాధన ఎలా జరుగుతుందంటే ఆత్మతోనూ సత్యముతోనూ జరుగుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ మనసులను మార్చటానికి దేవుని కోరిక తీర్చి ఆయన ప్రవచనాన్ని నెరవేర్చాడండి. ఇదే నిజమైన ఆరాధన. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పాస్ అయ్యారు, ఫెయిల్ అవ్వలేదు. ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదండి. ప్రవచనాలన్నీ నెరవేర్చారు. ఏమండి, చాలామంది మతోన్మాది శక్తులు స్వార్థని ఆపాలని ఎంతగానో ప్రయత్నం చేసే మరి వారి క్రియలలో మరి స్వార్థకి భయపడి స్వార్థను ఆపే
కార్యక్రమం చేస్తున్నారండి, చేపడుతున్నారు. వాళ్ళందరికీ నేను తెలియజేస్తున్నాను, ఎప్పటికీ సువార్తని మీరు ఆపలేరు. ఒక విషయం చెప్తానండి, బాగా అర్థం చేసుకోండి. సువార్తని ఎంత ఆపాలని చూసినా మరింతగా సువార్త మేము చేస్తాం. అనేకుల్ని ఆలయాలుగా తయారు చేస్తాం. అనేక హృదయాల్లోకి దేవుణ్ణి పంపిస్తాం. ఒక మంచి మాట చెప్పి ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. జాగ్రత్తగా వినాలని కోరుకుంటూ ఉన్నాను. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మొట్టమొదటిగా సత్యాన్ని స్థాపించాడు, అలాగే నీతిని స్థాపించాడు. హృదయంలో దేవుడు నీతిని పెట్టాడు. నీతిగా అందరూ నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, సత్యాన్ని ఇచ్చాడు. హృదయంలో తాను కొలువుండాలి అని సమాజానికి చెప్పాడు. అలాగే సంఘములో నీతిని స్థాపించాడు. సంఘము ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులుగా మారాలి అని మంచి మాటలు ఈ సమాజానికి చెప్పాడు యేసుక్రీస్తు తన జీవిత కాలంలో. ఆ మాటలు విన్న చాలామంది మనుషులు మారి ఈ ప్రపంచానికి ఎంతో సేవ చేశారండి. అందులో ఒక ఆవిడ పేరు చెప్తాను, ఆవిడే మదర్ తెరిసా. ఆమె లెప్రసీ వాళ్ళకి తన చేతులతో ఆ గాయాల్ని కడిగి మందులు పెట్టేదండి. మరి ఎవరైనా భక్తుడు అనేవాడు, ఏ మతస్థుడైనా కానివ్వండి, భక్తుడు అనేవాడు, దేవుని భక్తుడు అనేవాడు అలాంటి సేవ చేసినట్టుగా ఎక్కడైనా రికార్డు ఉందండి? అది మదర్ తెరిసా మాత్రమే చేయగలిగింది. ఎందుకు చేయగలిగిందో తెలుసా? యేసుక్రీస్తు భూమి మీద నీతిని స్థాపించాడు. మానవ హృదయంలో నీతిని స్థాపించాడు. సంఘములో, దేవుని సంఘములో, క్రీస్తు సంఘములో నీతిని స్థాపించాడు. ఈ ప్రపంచానికి నీతిని ప్రకటించమన్నాడు, తన ప్రేమను ప్రకటించమన్నాడు. అదే సువార్తగా మేము ప్రకటిస్తున్నామండి. అంతేకాకుండా పరిచారం చేయమన్నాడు. ఆ కార్యక్రమమే కదండి మేము చేస్తున్నాం. మీరు చెయ్యక మమ్మల్ని చేయనవటం లేదండి, భయపడుతున్నారు. క్రైస్తవుడంటే చాలామందికి భయం అండి. మా సేవా విధానాన్ని చూసి భయం. ఎక్కడైతే అనేకులు క్రైస్తవులుగా మారిపోతారో అని భయపడుతున్నారండి. అందుకే యేసు ఫెయిల్ అయ్యాడు అని చెప్పుకుంటున్నారు. యేసు ఎప్పటికీ ఫెయిల్ అవ్వలేదు. విజయం అంటే యేసుక్రీస్తు, జయం అంటే యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన మరణాన్నే గెలిచాడు. మరణాన్ని గెలిచిన ఒక్క వీరుని చూపించండి మీరు. మరణంలో విజయం పొందిన వీరుడు ఎవడైనా ఉన్నాడంటే అది కేవలం ఒకే ఒకరండి, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన జయించాడా లేదా? మానవ జీవితానికి మరణం అనేది మరి అపజయమైన ఆ మరణాన్ని గెలిచి విజయుడుగా నిలిచిపోయాడు. అలాంటి విజయుడు ఎప్పటికీ ఓడిపోలేదు. ప్రవచనాన్ని నెరవేర్చాడు. ఈ చిన్న వాక్యం దేవుడు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.